తిరుమల వెంకటేశ్వర్లు మాజీ చైర్మన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. మాకు ఈ దేవాలయంకి ముఖ్యంగా భక్తులకు దేవునికి సేవ చేసే భాగ్యం కలిగించిన మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి అభినందనలు, ధన్యవాదాలు. జీవితంలో ఇది చాలా అదృష్టం, భగవంతుని సేవ అన్న కానీ భక్తుల సేవ కానీ. ఈ దేవాలయంలో మేము వచ్చిన 1 year నుంచి జరిగిన ప్రతి పండుగల్లో మాకు ముఖ్యంగా భక్తుల సహకారము, డోనర్ సహకారం చాలా అన్ని విధాలు సపోర్ట్ ఇస్తున్నారు. మాకు రెగ్యులర్గా నేను 2వ సారి చైర్మన్ అయినా, మొదటిసారి కూడా మా సందీప్ గారు ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఏ పండుగ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ అడిగా కానీ ఎమ్మటే చెప్తుంటారు అన్నమాట. అన్నదానం కానీ, శివరాత్రి కానీ, ఏ పండుగ ఉన్నా కానీ మాకు మొదటి అలాంటి డోనర్ దొరకడం చాలా అదృష్టం భావిస్తున్నాం. ఈరోజు కాలభైరవి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వచ్చిన భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందరూ చూసుకొని వివిధ దేవాలయం నుంచి వివిధ భక్తులు వచ్చారు, దేవాలయ మెంబర్లు వచ్చారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. ఈ దేవాలయం ఇంత అభివృద్ధి ఏంటంటే ముఖ్యంగా భక్తులే మాకు డోనర్స్ సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. చైర్మన్ రేపల వెంకటేశ్వర్లు ముఖ్యంగా ఏంటంటే ఒక దేవాలయం చైర్మన్గా బాధ్యత తీసుకోవాలంటే, మెంబర్ తీసుకోవాలంటే, ట్రస్ట్ మెంబర్ తీసుకోవాలంటే దైవ భక్తి అనేది ఉండాలి. ఒక పదవి ఇచ్చేటప్పుడు దాన్ని డెడికేషన్గా టైం ఇవ్వాలి. ఒక దేవాలయం అభివృద్ధి చేస్తామని పేరు తీసుకొని ఒట్టి పేరుకి చైర్మన్ చెప్పకుండా సహాయ శక్తులు మనకి ఇలాంటి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నదని భావిస్తున్నాను. మళ్ళీ అవకాశం వస్తుందని నేను కోరుకుంటున్నాను. 1 సంవత్సరంలో మేమేం చేయలేం. ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్, ఇంకొకసారి అవకాశం ఇస్తే నేనేందన్నా చూపిస్తాము. భక్తులకు ఏ పండుగలు వచ్చి మీరు 1000 మంది ఫీడ్బ్యాక్ తీసుకోండి. 990 మంది రేపాల వెంకటేశ్వర్లు వచ్చిన భక్తులకు ఎలా చూస్తారో మీరు గమనించాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అవకాశం కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మా కమిటీ మెంబర్ అందరికీ. స్వామి గారు చెప్పారు, వాళ్ళ పెద్ద మనస్సుతో చెప్పారు. దాని అవకాశం ఇచ్చిందల్లా ఆ స్వామి అవకాశం ఇచ్చాడు, ఆ బుద్ధి పుట్టించాడు, ఆ శక్తి ఇచ్చాడు. ఇంకా మంచి కార్యాలు చేయాలని ఆశిస్తూ అందరికీ సర్వే జన సుఖం భవంతు.